Mayor, Municipal Councillor, Municipal Corporator, Municipal Commissioner. We have seen panchayats yesterday. ఆ పంచాయత్స్లో మనం విలేజెస్ చూసాము, ఓకే, అండ్ విలేజెస్ ఆ పర్టికులర్ విలేజ్లో అడల్ట్ మెంబర్స్ ఆర్ దే ఫార్మ్ అ సభ విచ్ ఇస్ కాల్డ్ అస్ గ్రామ సభ. అక్కడ వరకు క్లియర్ కదా. సో వై డు వి కాల్ ఇట్ అస్ విలేజెస్? విలేజెస్ అనేది స్మాలెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఆఫ్ వాట్? విలేజెస్ అనేది స్మాలెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. సో ఎప్పుడైనా లీడర్స్ ఏదైనా చేయాలి అంటే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా చేయాలంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు అడ్మినిస్టర్ దట్ పర్టికులర్ ఏరియా. అలా అడ్మినిస్టర్ చేయాలంటే కొన్నిగా డివైడ్ చేయాలి. దట్ ఈస్ హౌ we divided villages. Similar to villages, in the urban area or municipalities, we have wards. So same thing, smallest administration unit of what? Municipalities. This is the first clarity you should have. Okay, now let us take, ఇప్పుడు మనం see we belong to Hyderabad, we are in Hyderabad. మీరందరూ కామన్గా వినే టర్మ్ ఏంటి? GHMC, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అవునా? దట్ ఈస్ అ థింగ్. సో ఇప్పుడు నేను మీకు దీని ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇట్ విల్ బి వెరీ వెరీ క్లియర్ టు యూ. ఓకే, సో లెట్ us టేక్ GHMC, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో ఇది మున్సిపల్ కార్పొరేషన్. మనకి ఈజీగా అడ్మినిస్ట్రేషన్ అవ్వాలి అంటే మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే దాని కింద వస్తుంది, నేను అడ్మినిస్టర్ చేస్తాను అంటే కుదరదు. వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ మల్టిపుల్ వార్డ్స్. అలా GHMC హ్యాస్ 150 వార్డ్స్. 150 వార్డ్స్. ఓకే, ఇప్పుడు ప్రతి వార్డ్లో ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ అవుతాయి. ఈజ్ ఇస్ క్లియర్ టు ఎవ్రీబడి? ఫస్ట్ పాయింట్. సో నౌ లెట్ us see. GHMC is divided into 150 wards. ఈ వార్డ్స్లో ఇప్పుడు మనం ఇది GHMC అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అ కార్పొరేషన్. అంటే వాట్ ఈస్ అ కార్పొరేషన్? నిన్న మనం అనుకున్నాం నగర పంచాయత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. సో కార్పొరేషన్ అంటే ఏంటి? ఇట్స్ అ బిగ్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, బిగ్ సిటీ. ఓకే, సో అలా మనం ఇందులో తీసుకుంటే ఇప్పుడు 150 వార్డ్స్లో అన్ని సిటీ బేస్డ్ వార్డ్సే ఉంటాయి. వి డోంట్ ఫైండ్ మళ్ళీ మున్సిపాలిటీ ఉందా, నగర పంచాయత్స్ ఉందా అంటే కాదు. అంటే ట్రాన్సిషన్ అవుతున్న ఏరియాస్ ఉన్నాయా అంటే కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ అ కార్పొరేషన్ కాబట్టి ఈ 150 వార్డ్స్లో మనకి ఎవ్రీ 5 yearsకి డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వార్డ్ ఎలక్షన్స్ అంటాం, అవునా? అంటే వి పీపుల్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎవరికైతే 18 years వస్తాయో వీ విల్ ఎలెక్ట్ ది వార్డ్ ఎలక్షన్స్లో వీ విల్ ఎలెక్ట్. సో ఈచ్ వార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా కుక్కట్పల్లి వార్డ్ ఒకటి తీసుకుందాం. కుక్కట్పల్లి వార్డ్ ఒకటి తీసుకుందాం. ఇంకొకటి లెట్ us టేక్ చార్మినార్ యాజ్ అనదర్ వార్డ్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పీపుల్ ఆఫ్ కుక్కట్పల్లి, అడల్ట్స్ ఆఫ్ కుక్కట్పల్లి విల్ ఎలెక్ట్ 1 వార్డ్ మెంబర్, 1 వార్డ్ లీడర్ అనుకోవచ్చు. ఓకే, 1 వార్డ్ లీడర్. సిమిలర్లీ చార్మినార్ పీపుల్ ఆల్సో విల్ ఎలెక్ట్ 1 వార్డ్ లీడర్. వీళ్ళెవరు? దీస్ ఆర్ కార్పొరేటర్స్. సో వార్డ్లో ఉన్న మనందరం ఎలెక్ట్ చేసేది, డైరెక్ట్గా ఎలెక్ట్ చేసే వాళ్ళని మనం కార్పొరేటర్స్ అంటే. కుక్కట్పల్లి విల్ హ్యావ్ 1 కార్పొరేటర్, చార్మినార్ విల్ హ్యావ్ 1 కార్పొరేటర్. అలా మనం కాన్స్టిట్యూషన్ బేసిస్ మీద ఎలాగైతే డివైడ్ చేసామో, ఇది ఒక వార్డ్ అనేది మనం ఎలాగైతే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లాగా డివైడ్ చేసామో, ప్రతి వార్డ్ నుంచి యూజువల్ 20,000 to 30,000 మందికి ఒక వార్డ్ లాగా డివైడ్ చేస్తాం. వాళ్ళని మనం కార్పొరేటర్ లాగా ఎలెక్ట్ చేసుకుంటాం. ఈజ్ దిస్ క్లియర్ టు యూ? తర్వాత ఈ కార్పొరేటర్స్, ఇప్పుడు ఎంతమంది కార్పొరేటర్స్ అయ్యారు GHMCకి? వెరీ గుడ్, 150 కార్పొరేటర్స్ ఉన్నారు మనకి GHMCలో. ఈ 150 కార్పొరేటర్స్ తర్వాత ఏం చేస్తారు అంటే దే దెమ్సెల్వ్స్ విల్ ఎలెక్ట్ 1 person. 150 కార్పొరేటర్స్ అందరూ కలుస్తారు. ఎందులో కలుస్తారు? దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కౌన్సిల్. ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటారు. అంటే మున్సిపల్ కౌన్సిల్ అది వేరు, మున్సిపల్ కౌన్సిల్ అనేది వేరు. దిస్ ఈస్ అబౌట్ GHMC కౌన్సిల్. ఈ ఒక్క కార్పొరేషన్కి సపరేట్ కౌన్సిల్ ఇస్ నథింగ్ బట్ అ మీటింగ్. 150 మంది కార్పొరేటర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక హెడ్ని ఎన్నుకుంటారు. దట్ హెడ్ ఈస్ కాల్డ్ యాజ్, ఓకే, ఆ హెడ్ని మేయర్ అంటారు. అయితే దిస్ మేయర్ టర్మ్ ఈజ్ సినానిమస్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? నామినల్ హెడ్డా, ఎగ్జిక్యూటివ్ హెడ్డా?
నామినల్ హెడ్, అవునా? సో మేయర్ ఈజ్ ది నామినల్ హెడ్ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, జిహెచ్ఎంసీకి మేయర్ ఈజ్ ది నామినల్ హెడ్. కానీ ఇందులో అందరు కార్పొరేటర్స్ ఉన్నారు. కార్పొరేటర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఈచ్ వార్డ్. కార్పొరేటర్ ఈజ్ నాట్ ద హెడ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ప్లీజ్ హ్యావ్ దిస్ క్లారిటీ. మేయర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. అయితే మరి నామినల్ హెడ్, మరి రియల్ హెడ్ ఎవరు? మున్సిపల్ కమిషనర్, హూ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో మున్సిపల్ కమిషనర్ is similar to the Prime Minister of our country. So the real executive power lies in Prime Minister along with Council of Ministers, whereas the nominal head is the President. Ala manaku mayor anedi nominal head avute, Municipal Commissioner executive, endukante he is from the government kada. So he is the executive. So mana ippudu even if we take districts, ఎవరు, హూ ఇస్ దట్ హెడ్, ఎగ్జిక్యూటివ్ హెడ్? కలెక్టర్. సో దట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న పర్సనే మనకి మున్సిపల్ కమిషనర్ అవుతారు. సో ద రియల్ పవర్స్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఎ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, వీఆర్ నాట్ ఇన్వాల్వ్. సో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా కార్పొరేటర్ సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఇట్ బికమ్స్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? మేయర్ కెన్ ఆల్సో బి డైరెక్ట్లీ ఎలెక్టెడ్, బట్ అది నేను స్టేట్ లెజిస్లేచర్కి వదిలేస్తున్నాను అని చెప్పింది. So it is not compulsory that mayor should be directly elected or indirectly elected. It can be either of them. అది స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి, ఆ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో మేయర్ క్యాన్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, బట్ మేజర్లీ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. కార్పొరేటర్స్ మాత్రం డైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఓకే, మున్సిపల్ కమిషనర్ డెఫినెట్లీ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. మేయర్ అయిపోయిందా? మున్సిపల్ కౌన్సిలర్ అవ్వలేదు. మున్సిపల్ కార్పొరేటర్ అయిపోయిందా? మున్సిపల్ కమిషనర్ అయిపోయిందా? ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ ఎవరు అంటే, మనము జిహెచ్ఎంసీని ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాం. జిహెచ్ఎంసీ ఈజ్ ఆల్రెడీ అ కార్పొరేషన్, బట్ మున్సిపల్ కౌన్సిల్ అంటే మనం ఏమనుకున్నాం? దే ఆర్ ది మిడిల్ టౌన్స్, లేకపోతే మిడిల్ సిటీస్. అంటే ట్రాన్సిషన్ అయిపోయాయి విలేజ్ నుంచి, బట్ అది టోటలీ డెవలప్డ్ లైక్ ఎ సిటీ అవ్వలేదు, టోటలీ అండర్ డెవలప్డ్ లైక్ ఎ విలేజ్ లేదు, మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఆ వార్డ్స్ ఉంటాయి కదా, ఆ కౌన్సిల్కి ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లాగా తీసుకున్నాం. ఓకే, వీ హ్యావ్ సపరేట్ కౌన్సిల్స్. ఆ కౌన్సిల్స్లో ఉన్న వాళ్ళు, అందులో వార్డ్స్ ఉంటాయి కదా, ఆ వార్డ్స్ని ఎలెక్ట్ చేసినప్పుడు దట్ పర్సన్ విల్ బికమ్ అ కౌన్సిలర్. ఇట్ మీన్స్ దాట్ మనం ఇక్కడ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ని ఎలాగైతే తీసుకున్నామో, మున్సిపల్ కౌన్సిల్స్లో మున్సిపల్ కౌన్సిలర్ అవుతారు. సో వెన్ అన్ మేయర్ ఈస్ ఎలెక్టెడ్, ఆ ఎలక్షన్లో, ఇండైరెక్ట్ ఎలక్షన్లో, ఇట్ క్యాన్ బి ఈదర్ అ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ ఎ మున్సిపల్ కార్పొరేటర్. ఈజ్ ఇస్ క్లియర్ టు ఎవ్రీబడి? ఓకే, ఆ మనుషుల్లో అంటే దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ మున్సిపల్ కౌన్సిలర్ ఈజ్ ఫర్ దోస్ టౌన్స్, వెరాస్ కార్పొరేటర్ ఈజ్ ఫర్ ది బిగ్ సిటీస్. వీళ్ళు కూడా వార్డ్స్కే, మున్సిపల్ కౌన్సిల్ కూడా వార్డ్సే, కాకపోతే వీ విల్ డెసిగ్నేట్ ఇట్ యాజ్ అ మున్సిపల్ కౌన్సిల్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇస్ డెసిగ్నేటెడ్ యాజ్ అ మున్సిపల్ కార్పొరేషన్,